జుమ్మందినాదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ గొంతు గమకం వింటే తమకంతో తనువంతా పులకించిపోతుంది. ఏ వాణి గానం వింటే వీణాపాణి మహతీ నినాదం విన్నంత శ్రావ్యంగా ఉంటుంది. పాడుతా తీయగా అంటూ సినీ సంగీత కళామ తల్లికి స్వరాభిషేకం చేస్తున్న మహనీయుడెవరు? గిన్నీస్ రికార్డుతో పాటు ప్రపంచంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన తెలుగు గాయకుడెవరు? ఘంటసాల, మొహమ్మద్ రఫీ, సౌందరరాజన్. ఇలా ఒక్కొక్క భాషలో ఒక్కో లెజెండ్ ఉన్నప్పుడు ప్రతి భాషలోనూ ఒకే లెజెండ్గా ఎదగడమే ఎజెండాగా పెట్టుకొని పద్మభూషణుడు అయ్యిందెవరు? వీటన్నిటికీ సమాధానాన్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎన్ని ఇంటర్వ్యూలో ఇచ్చారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మొట్టమొదటిసారిగా జుమ్మందినాదం కార్యక్రమానికి రావడం మేము చేసుకున్న అదృష్టం. చాలా రోజుల తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అని నాకే జ్ఞాపకం వచ్చింది. మేము అదృష్టవంతులం. ఇవాళ మీ సంగీత దర్శకత్వం గురించి, అలాగే మీ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు పాడుకోవటం ఇది ఒక సెలబ్రేషన్గా భావిస్తున్నాము. మ్యూజిషియన్స్ అందరి తరఫున, ప్రేక్షకుల తరఫున, జుమ్మందినాదం కార్యక్రమం తరఫున, నా తరఫున సాదర స్వాగతం. ధన్యవాదాలు సార్. మాకు ఒక ఆనవాయితీ ఉంది. వచ్చిన వాళ్ళు కుర్చీలు తెచ్చుకోవాలి, కుర్చీలు వాళ్ళే మోయాలి. అదే లేదే, మీరు మాత్రమే వచ్చారుగా. కొంతమందికి పెద్ద సోఫాలు వేశారు. సర్లే, ఓకే. బాలు అని పేరు పెట్టుకోవటమే కాదు, ఎంతైనా బాలుడే అన్న ఒక ఆలోచనలో మీకు భలే బాగుంది. ఓకే, అందుకని ఈ చైర్ వేయడం జరిగింది సార్. మా ఆనవాయితీ అతిథికి సంబంధించినటువంటి విశేషాలు ఏవి అంటే ఆడియో విజువల్ కాదు, అతిథి విశేషాలుగా ఇప్పుడు మీకు ఒక ఏవి చూపిద్దాం అనుకుంటున్నాము. చూపించు. పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వీరి గురించి ఏవి రాయడం మొదలు పెడితే గ్రంథం అవుతుంది, ఏమీ రాయకపోతే తప్పవుతుంది. బాగా సాన పెడితే ఒక రాయి వజ్రం అవుతుంది. ఎంత సాన పెడితే ఒక వ్యక్తి 5-6 రంగాలలో వజ్రంలా ప్రకాశించడం వీలవుతుంది. కోహినూరు వజ్రం గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం. భారతదేశ సినీ చరిత్రలో గర్వంగా భావించగలిగే గాన వజ్రం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వివిధ భాషల్లో 64 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఈ గాన కళా కోవిదులు సంగీత దర్శకుడిగా మన జుమ్మందినాదం కార్యక్రమానికి రావటం ఈ వేదికకే గౌరవం. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు. బాపు గారు, జంధ్యాల గారు, సంగీతం గారు లాంటి కళాత్మక హాస్య ప్రయోగ చిత్రాల దర్శక శ్రేష్ఠుల్ని మెప్పించి మంచి మంచి బాణీలు స్వరపరిచిన ఈ సంగీత దర్శకుని మధురమైన పాటలు ఆయన సమక్షంలోనే ప్రత్యక్షంగా వినటం సంగీతాభిమానులకు వేడుక. హాస్యప్రియులైన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వంలో ఎన్నో వేల మంచి పార్శ్వాలు అన్నీ ఆస్వాదించడానికి సమాయత్తం అవడమే మన తక్షణ కర్తవ్యం. ఎపిసోడ్ స్టార్ట్ చేయటమే మాటలతో కాకుండా పాటలతో మొదలు పెడితే బాగుంటుంది అని ఒక చిన్న అర్థమైంది. ఎక్కువ వాక్కు పాటలు చేద్దాం అంటున్నాం, అంతే కదా. ఓకే, రెడీ. చెప్పు. పడమటి సంధ్యారాగం సినిమా నుంచి మీరు అద్భుతంగా సంగీతం చేసిన ఆ పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. షూర్, సర్టన్లీ. ఏం చేయాలి ఇప్పుడు దానికి? ఎవరిని పిలవాలి ఇప్పుడు? నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు మీరు. లేదమ్మా, లేదు. యాక్చువల్గా ఆనంద భైరవి సినిమా అయిన తర్వాత ఆ గ్రూప్ను ఒక సంస్థ అమెరికాకి ఇన్వైట్ చేసింది. జంజాల గారితో మేము అందరం వెళ్ళి కేవలం అందులోని పాటలు శంకరాభరణానికి వెళ్ళినట్టుగానే అందులో ఉన్నటువంటి నృత్యాలు ప్రదర్శిస్తూ కార్యక్రమం చేసినప్పుడు అక్కడ జంజాల గారి మనసులో ఒక కథ అనుకోవడం, తీయడానికి అక్కడి వారు ఇక్కడి వారు నిర్మాతలుగా మారడం జరిగి ఆ సినిమాకి మంచి టైటిల్ ఎవరన్నా చెప్తే $100 ఇస్తాను. ఒకసారి బస్సులో వెళ్తుంటే చాలామంది టైటిల్స్ ఇచ్చారు. పడమటి సంధ్యారాగం అని టైటిల్ ఇచ్చింది నేనే, నాకు $100 ఇచ్చారనమాట. ఆ తర్వాత ఆ సందర్భంలోనే ఎలాగో అమెరికాలో ఉన్నాం కదా, పడమటి సంధ్యారాగానికి ఒక పాట రికార్డ్ చేద్దాం అని ఆయన ఎప్పుడు నా దగ్గర పాడించుకునే పాట పెబరే రామరసం. ఆ పాటతో నేను సినిమాలో సందర్భం పెట్టుకుంటాను, దానికి కొంచెం సందర్భం ఉంది కాబట్టి మోడర్న్గా కావాలి అని అనడంతో మొట్టమొదటిసారి వాషింగ్టన్లో ఆ పాటను రికార్డ్ చేయడం జరిగింది. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం
జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం ఇవరే రామరసం రసనే వివరే రామరసం రామరసం రామరసం. సుందరరామూర్తి అనే వరం ఒకటి దొరకడం ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా కూడా నిజంగానే వరం. అసలు ముందు పల్లవి ఇంగ్లీష్లో కావాలి అని అడగంగానే ఎంత అద్భుతంగా చేశాడంటే అసలు మీ ఆవు కాయు ఐస్ క్రీమ్ అని అసలు దాన్ని ఎంత అందంగా ఇంగ్లీష్లోనూ రాశాడంటే సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాధుర్య ప్రధానమైన పాటల మీద మమకారం ఉన్న క్యాప్టెన్ డైరెక్టర్ దొరికితే ఎప్పుడు అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్కి కంపోజ్ చేయడానికి. నా కంపోజిషన్ ఎలా ఉంటుందంటే నాకు సంగీతం రాదు. సంగీతం రాదని నేను ఎందుకు అంటున్నానంటే థియరిటికల్గా సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇప్పుడు ఏదో అనుభవం వల్ల కొంచెం స్వరం రాయడం నేర్చుకున్నాను తప్ప ఫాస్ట్గా రాయను లేను, ఫాస్ట్గా పాడను లేను. మరి ఇలా పాటలు ఎలా పాడుతున్నారంటే అది నాకే తెలియదు. ఐ డోంట్ నో హౌ ఐ సింగ్. నా అసిస్టెంట్కి కూడా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ కూడా పాడి నేను పాడుతున్నప్పుడు అతను రాసుకోవాలి. అలా నాకు పనిచేసిన వాళ్ళు ఎంతో సహకరించారు. నాకు వెస్టర్న్ మ్యూజిక్ రాజు. అరేంజ్మెంట్ అంతా కూడా నా 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 కండక్టర్స్ చేసిన అరేంజ్మెంట్స్ అవి. కార్డ్ ప్రోగ్రెషన్ ఏంటో నాకు తెలియదు. ఐ కెన్ గివ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ కార్డ్ ప్రోగ్రెషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేసినవే. సచ్ ఎ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. ఈ పాటలో చాలా అద్భుతం జరిగింది. అలాగే ది ప్రూఫ్ ఈజ్ ఇన్ ఈటింగ్ ది పుడింగ్. వీ రికార్డెడ్ ఇట్ లైవ్ అండ్ ప్రసాద్ 70mm రికార్డ్ చేసాం ఈ పాట. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫైండింగ్ నౌ. ఈ రోజుల్లో లైవ్ రికార్డింగ్లు అన్నీ తగ్గిపోయాయి. ఎవరెవరు వాళ్ళ టైం ఉన్నప్పుడు వెళ్ళి వాయించడం జరుగుతోంది. పచ్చిగా చెప్పాలంటే కొంతమంది మ్యూజిషియన్స్ బతికున్నారా చచ్చిపోయారని కూడా తెలియదు. ఇట్స్ సో సాడ్. బట్ ఇవాళ మనకు 2 రోజుల ముందు రిహార్సల్స్ చేసుకున్నాం. దీనికి వీళ్ళందరూ కలిసి పని చేస్తుంటే ఇట్ వాస్ సో, నాకు పాత రోజులన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చేసాయి. ఒక పెళ్లి పందిరిలా ఉండేది రికార్డింగ్ థియేటర్ అంటే. అందులో ముహూర్తం అయితే ఇంక చెప్పక్కర్లేదు. నిజంగా పెళ్లి పందిరే. అరటి స్తంభాలు కట్టి, తోరణాలు కట్టి, మేళతాళాలతోటి పూజలు చేయడం, ప్రెస్ అంతా రావడం, ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి యూస్ టు కమ్ టు కాంప్లిమెంట్, వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్పడం కోసం అని ఒక అద్భుతమైనటువంటి సంరంభంగా ఉండేదన్నమాట. అలా ఒక పెళ్ళిళ్ళులా ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు. రికార్డింగ్ ముహూర్తం కూడా జరగట్లేదు. ఎవరో అమెరికా నుంచి ట్యూన్ చేసి పంపిస్తే ఇక్కడ ఎవరో రాయడం కూడా చేయడం ఇలా జరుగుతుంది. బట్ వెల్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నౌ అండ్ లెట్ us హ్యావ్ ది లైవ్ ఫీలింగ్ వన్స్ అగైన్. లెట్ us rewind it back. ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పౌరుణి పూసెనులే. You are a kind, me ice cream. This is the hot and sweet love stream. United States of hearts we have, like Indian namaste.
You are kind, me ice cream. This is the hot and sweet love stream. We all say నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సీతమ్మ పెళ్ళి సినిమాలో మీరు కంపోజ్ చేసిన చెల్లివైనా తల్లివైనా అనే పాట, ఆ పాట విజువల్ చూస్తున్నప్పుడు ఆ విజువల్లో లాగా మీరు కూడా మీ చెల్లెళ్ళకి అలాంటి సేవలు ఏమైనా చేశారా? చేశాను, చేస్తూనే ఉన్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ హ్యావ్ బికమ్ దేర్ ఫాదర్. వాళ్ళకి నేను నాన్న స్థానానికి వచ్చాను అనమాట. మా నాన్నగారు పోయాక వెరీ అఫెక్షనేట్ సిస్టర్స్, చాలా నేనంటే ప్రాణం ఇచ్చేటటువంటి చెల్లెళ్ళు ఉన్నారు నాకు. మా అక్కయ్య కూడా అంతే అనుకోండి, ఇప్పటికీ అలాగే ఉంటారు. అందులో పార్వతి అని నా తర్వాత రెండో సిస్టర్ ఉంది. షీ సో పొసెసివ్. మిగతా వాళ్ళు ఎవరన్నా నన్ను అన్నయ్య అని పిలిస్తే దానికి కోపం వస్తుంది. చాలామంది వచ్చేస్తున్నారులే నిన్ను అన్నయ్య అని పిలవడానికి, మేము అక్కడ గుర్తుంటాను నీకు. వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు, సంతోషించు, అన్నయ్య అన్నారు కదా తప్పులేదండి. ఇంకెవరికి ఉండడానికి వీలేదన్నా, నువ్వు మాకే అన్నయ్య అంతే అంటుంది. అంత పొసెసివ్ అనమాట వాడు. ఐ హ్యావ్ వండర్ఫుల్ సిస్టర్స్. ఈ పాట రెండో చరణం వింటున్నప్పుడు, నాకు రికార్డ్ చేస్తున్నప్పుడే నాకు తెలియకుండానే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎన్నిసార్లు పాడినాను, అది చెప్పాను కృష్ణకు కూడా, నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, వాళ్ళు పాడు నువ్వు అని. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా. కన్న కలలే పండగా అన్న చెల్లాయిగా. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. కలివేళ అన్నను అయినా అన్నమైనే పుట్టనా. నీ బొజ్జరే నింపనా. నిద్దుర వేళ అమ్మను కానా జోలలేనే పాడనా. ఊయలైలేనుగనా జో జో లాలి లాలి జో లాలి. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా. కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా.
రానంత దూరాలలో నా గుండెలో దాచనా జనకుడు నేనై జానకిలాగా హత్తింటికే పంపనా పుట్టిల్లుగా మిగలనా అన్నగా ఏడేడు జన్మాలకి అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే నువ్వే నాకు నువ్వే నేనే నీకు నేనే. ఎంతమంది చెల్లెలు ఉన్నారు మీకు? ఒక్క చెల్లి. అండ్ ఐ నో హౌ యూ లవ్ హర్. ఎంత బాగా పడ్డాను అన్న పాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా వెరీ 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 హ్యాపీ. సుందరామూర్తి గారు రాసినట్టు చూపుడు వేళ్ళు రాపుడు కళ్ళు మీకు మీ చెల్లాయి మధ్య ఉన్న అనుబంధం మీద ఎప్పుడు రాకూడదని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సింగింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ అవర్ మ్యూజిషియన్స్ అండ్ లవ్లీ మా పిల్లలు పాడుతా తీగ పిల్లలు చక్కగా పాడారు. బాలీష్ ఆన్ ది షెహనాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. సంగీత దర్శకుడిగా బాపు గారితో పనిచేయడం ఎలా ఉంది? ప్లెజర్. ఆయన ఫస్ట్ నేను కలవగానే నన్ను అడిగింది అంటే నాకు 2 ఇన్స్ట్రుమెంట్లు ఇష్టం లేదండి, అవి మాత్రం వాడకండి అన్నారు. నేను ఒకటి షెహనాయ్ ఒకటి ట్రంపెట్. కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం నేను కంపోజింగ్ కూర్చోగానే అడిగింది ఆయన్ని, సార్ చాలా సెంటిమెంటల్ ఉన్నది, నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ వాడాల్సి వస్తుంది, మీకు ఇబ్బంది లేనంత అందంగా నేను ఆ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తాను. అది చెప్పాను సార్, నేను మీ ఇష్టం అన్నారు ఆయన. ఆయనతో పనిచేయడం ఏంటంటే పుస్తకం పెట్టుకొని కూర్చుంటారు, ఇలాగ చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు హార్మోనిస్టు, రిథమ్ ప్లేయరు, ఒక గిటార్ ప్లేయరు, నేను ఉంటాను అనమాట. ఒక ఆలాప్ అనుకుంటూ ఉంటే జస్ట్ వీ లుక్ అట్ బాపు గారు, ఇలా బుక్ ఉంటుందన్నమాట. ఆయనకు ఆ స్కేల్ నచ్చితే ఇలా అంటారు, కనుబొమ్మల పైకి ఎగరేస్తారు. అది ఆయనకు నచ్చలేదనుకోండి ఇలా అంటారు, వద్దు అని. అంతే తప్ప మాట్లాడడం కూడా ఉండదన్నమాట. ప్రతి పాటకి ఆయనకి ఇష్టమైన గజల్ని వినిపిస్తారు. విపరీతమైన ఇష్టం. ముఖ్యంగా మెహదీ హసన్ గారు అంటే, తర్వాత గులాం అలీ గారు అంటే, అంతకుముందు బడే గులాం అలీ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ చెల్లివైన తల్లివైన సాంగ్కి ఆయన నాకు వినిపించిన పాట ఏంటంటే, దిల్ మే ఇక్ లహర్ సి ఉఠీ తానా आज ताज़ा हवा निनारे रे दिल में एक तेरी तेरा ताररेदा అని ఒక ఆలాపు ఉంటుంది అక్కడ. దిస్ ఈజ్ మై ఇంట్రో సాంగ్ యాక్చువల్లీ. ఆయన ప్రతి పాట నేను చేసినవన్నీ కూడా ఏదో గజల్ బేస్డ్గానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పాటను టోటల్గా థీమ్ అనే రికార్డింగ్లో ఇఫ్ యూ సీ ది క్లైమాక్స్, నాకు చాలా ఇష్టమైన క్లైమాక్స్. అది టోటల్గా చాలా సైలెంట్ ప్లేస్ ఉందన్నమాట. ఈ సాంగ్ మొత్తం నేను స్ట్రింగ్స్ మీద అది ఎంత బాగుంటుందంటే ఇప్పుడు కూడా నాకు ఆ సీన్ చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తుంది అనమాట. మెలడీ ఈజ్ మై ఫోర్టే అండి. నాకు వేరే వెస్ట్రన్ సాంగ్స్ ఇవన్నీ తెలుసు, చేస్తాను, పాడతాను, కానీ నాకు వాటిలో పెద్ద అనుభవం కానీ కార్డ్ ప్రోగ్రెషన్స్ ఏం తెలియదు. బికాజ్ ఐఎమ్ ఎ గుడ్ సింగర్, ఐ గెట్ సమ్ లవ్లీ మెలడీస్. దానికి ఇన్స్పైర్ చేయడానికి బాపు లాంటి వాళ్ళు ఉంటే ఎవ్రీ సాంగ్ విల్ బీ ఎ మెలోడీ సాంగ్. ఫెంటాస్టిక్. ఏమీ తెలీదు అనుకుంటూనే ఇదిగో ఈ పాటలు వింటుంటే ఎంత తెలుసో మనందరికీ అర్థమవుతుంది. ఇంకా తెలిస్తే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది నాకు. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో పూసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ
చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. తెల్ల చీర కందం నువ్వే తేవాలే చిట్టెమ్మ. నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ. ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా. ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా. పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. నేరేడు పళ్ళ రంగు జీరాడే గుచ్చిళ్ళు పూరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు. నేరేడు పళ్ళ రంగు జీరాడే గుచ్చిళ్ళు పూరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు. వంగ పండు రంగులోనా పొంగుతాయి సొగసుళ్ళు. వన్నె వన్నె చీరెల్లోనా నీ ఒళ్ళే హరివిల్లు. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. బొడ్డు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో సులాడు వెన్నెల బొమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. మీరు పాడిన ఈ పాటలో ఈ రంగు లేదేంటా అని ఎంత బాధపడిపోతున్నానో నేను ఇప్పుడు. ఏంటమ్మా ఈ రంగు పేరేంటి? అదే సపోటా రంగు. ఓకే, నేరేడు పళ్ళు అన్నప్పుడు సపోటా ఎందుకు అనకూడదు? సపోటా పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు. ఆహా, క్యా బాత్ హై. సపోటా బాలేదు. సపోటా. నెక్స్ట్ టైం ఆరుద్ర గారు మళ్ళీ పుట్టాక అప్పుడు రాయిద్దాం. అప్పుడు నేను మళ్ళీ పాడతాను, రికార్డ్ చేస్తాను. కానీ మీ గొంతులో నేరేడు అంటే ఎంత బాగుందో, సపోటా కూడా అంతే బాగుంది. నేను దానికే ఫిక్స్ అయిపోతా. పోమ్మా, నువ్వు ఎప్పుడు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది శ్రీ బాలచంద్ర గారు. కాదు కాదు, యాక్చువల్గా ఐ థింక్ 1973 అనుకుంటాను. పేకేటి శివరామ్ గారు గవర్నమెంట్ వారి రిక్వెస్ట్ మీద తెలుగు తల్లి అని ఒక డాక్యుమెంటరీ చేశారు. సడన్లీ నాన్న నువ్వు మ్యూజిక్ చేయాలి దీనికి అన్నారు. మనకి ఏమీ తెలియదు, అస్సలు తెలియదు. ఐ వాజ్ సింగింగ్ బిజీలీ దెన్. రికార్డింగ్ ఎలా చేయాలంటే అది కష్టమైన ప్రక్రియ. మోర్ దాన్ మ్యూజిక్, సాంగ్ చేయడం ఈజీ కాదు, నువ్వు చేస్తున్నావు అని అన్నారు. సార్ నాకు తెలిసింది చేస్తాను సార్ అన్నాను. ఐ డిడ్ దట్ ఈస్ ఫస్ట్ టైం నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేసింది అదనమాట. ఆ తర్వాత 1975లో నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది దాసరి నారాయణరావు గారు కన్యా కుమారి అన్న సినిమా. అందులో పాటలన్నీ ఎంత పాపులర్ అయ్యాయో మీకు తెలుసు. ఇది తొలి పాట ఒక చెలి పాట వినిపించనా ఈ పూట ఆ పాట. అక్కడి నుంచి మొదలైంది నా సంగీత దర్శకుడు ప్రస్థానం. తమిళ్లో బాలచంద్ర గారు ఫస్ట్ అవకాశం. ఇన్ని వేల పాటలు పాడిన మీకు ఇష్టమైన 5 సాంగ్స్ పాడండి అని అడిగితే టక్కున
యూ మీన్ నేను కంపోజ్ చేసినవా నేను మీరు పాడిన కంపోజ్ చేసినవి కాకుండా ఇన్ని వేల పాటల్లో నుంచి ఇంపాసిబుల్. నా పాట విని ఆనందించే వాళ్ళకి నచ్చిన ప్రతి పాట నాకు ఇష్టమైన పాటే. దట్స్ ఆల్. మీరన్నా మీ పాటలన్నా ఇంకా ప్రాణం ఇచ్చేటటువంటి 5 యువ గాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించాము. వండర్ఫుల్. సో మాకు నచ్చిన మీరు పాడిన 5 సాంగ్స్ అది మీ సమక్షంలో పాడించి మీకు ఒక చిన్న కానుక ఇవ్వాలని మా కోరిక. అలాగే. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నవే చిన్నారి, చిన్న నవ్వునవి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నవే చిన్నారి, చిన్న నవ్వునవి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా, సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. வண்ணம் கொண்டு வெண்ணிலவே வானம் விட்டு வாராயோ, வண்ணம் கொண்டு வெண்ணிலவே வானம் விட்டு வாராயோ, விண்ணிலே பாதையில்லை உன்னை தோடு ஏணி இல்லை, வண்ணம் கொண்டு வெண்ணிலவே வானம் விட்டு வாராயோ, வண்ணம் கொண்டு வெண்ணிலவே. ಜ್ಯೋತಿಯಲಿ ಜ್ಯೋತಿಯಲಿ ರವಿನು ಹೇಗೆ ಎಂದು, ಜ್ಯೋತಿಯಲಿ ಜ್ಯೋತಿಯಲಿ ರವಿನು ಹೇಗೆ ಎಂದು, ಹರ್ಷ ಹರುಷವ ಇನ್ನು ಎಂದು. ఎంత మాట్లాడిದೆ ఇందునే, ఎంత మాట్లాడిದೆ ನಾನು ಮಾತಿನ ಭಾವನ నేనే ಹೇಳಿದೆ. ಜೊತೆಯಲೇ ಜೊತೆಯಲಿರುವೆನು ಹೇಗೆ ಎಂದು. ഈ കടലും മറുകടലും ഭൂമിയും മൗനവും കടന്ന് 7-14 ലോകങ്ങൾ കാണാൻ ഇവിടന്നു പോന്നവരേ, അവിടേൽ മനുഷ്യനുണ്ടോ, അവിടേൽ മതങ്ങളുണ്ടോ. ഈ കടലും മറുകടലും ഭൂമിയും മൗനവും കടന്ന് 7-14 ലോകങ്ങൾ കാണാൻ ഇവിടന്നു പോന്നവരേ. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना. मैंने नहीं जाना तूने नहीं जाना, मैंने नहीं जाना तूने नहीं जाना. तेरे मेरे बीच में कैसा है ये बंधन థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పూయించినటువంటి పుష్పాలు ఇవాళ వాళ్ళందరూ రావటం, అలాగే మీరు పాడిన ప్రతి భాషకి సంబంధించి ఒక పాట మీ ముందు ప్రజెంట్ చేయటం, అది మీకు కానుకగా అందించడం జుమ్మందినాదం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ టచింగ్. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. జైత్రి యాత్ర సినిమా గురించి మాట్లాడుకుంటే సార్, ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అండ్ ప్యూర్ లిబర్టీ ఫర్ దట్ ఫిల్మ్. నాకు టోటల్ లిబర్టీ. ఎందుకంటే ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టర్. దానికి మీరు మ్యూజిక్ చేయాలంటే డెఫినెట్గా చేస్తాను అన్నాను. కథ చెప్పాడు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాగార్జున గారు మీతో మాట్లాడాలంటున్నారని ఉప్పలపాటి నారాయణ ఇంటికి తీసుకొచ్చారు, మా ఇంటికి.
ఓ 10 నిమిషాలు కూర్చున్నాం, పిచ్చాపాటి మాట్లాడంగానే ఆయన ఏం మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు వేరే. వెళ్ళొస్తానండి, లెట్స్ హ్యావ్ గుడ్ ఫిల్మ్ అండ్ గుడ్ మ్యూజిక్ అని వెళ్ళిపోయారు ఆయన. నారాయణరావు మీరు ఒక్క నిమిషం ఉండండి అని ఆయన ఎందుకు తీసుకొచ్చారు, ఆయన ఉత్తిన వచ్చారండి మిమ్మల్ని చూడడానికి, మరి మ్యూజిక్ గురించి ఏదైనా చెప్తారు, లేదు మీ జోలికి వెళ్ళొద్దన్నారు ఆయన అన్నాడు. మీకు ఎలా తోస్తే అలా చేయండి అన్నారు. అంత లిబర్టీ తీసుకొని చేసిన సినిమా అది. ఇప్పుడు ఈ పాట వినేద్దాం మనం. తప్పకుండా సార్. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. మోయలేని హాయిలో నాలసిన గుండె ఊసులాడని. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. కౌగిళ్ళు వేసవి కాసే తాపాలుగా, నీ కళ్ళు వెన్నెల పూసే దీపాలుగా. స్నేహాలు భోవిని దాటి మోహాలుగా, దాహాలు తీరని చోటి విరహాలుగా. స్వప్నాలే లిఖించే అజంతా, స్వర్గాలై లభించే అదంతా. అందించే సుఖాలే వసంతం, చుంబించే సుమాలే అనంతం. గాలికైన చోటు లేని సందిళ్ళై వందేళ్ళైపోతే. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. నీరెంట చల్లగా తోచి నీ ఉండగా, నా గుండె నీకై వేచి కైదండగా. తొలి పొద్దు విరబూసింది నీ నవ్వుగా, మలి మొద్దు తెర తీసింది నా నువ్వుగా. నీలో నీ సగాలే జగాలే, నీతోటి యుగాలే క్షణాలే. వర్ణించే వయారం వరించి, చిత్రించే పదాలే ఫలించి. గానగానమైన జంట రాగాలి సాగాలి వేళ. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. మోయలేని హాయిలో నాలసిన గుండె ఊసులాడని. పరుగు తీయని పడుచూహని పెదవి దాటని పాట మీటని. ఈ ఇన్స్ట్రుమెంట్ ఓబో అనేది ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారు, ఇంత మునుపు వాడేవాళ్ళు కాదు. రాజానే వాయించారు ఒరిజినల్గా కూడా సాంగ్కి. ఈజ్ ఏ గ్రేట్ కంపోజర్, గ్రేట్ అరేంజర్. ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ ముఖ్యంగా రెహమాన్ వచ్చిన తర్వాత ఇలాంటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
But I'm very happy now. I'm listening to the live instruments because of this program. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ బాలు గారి పాట గురించి. చాలా కంఫర్టబుల్, యాజ్ అ కంపోజర్, సూదింగ్. బాలు గారి అన్నగా, అన్న బాలు గారి అల్లరి, మా అబ్బాయి. బాలు గారు రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్గానా, సింగర్గానా? మ్యూజిక్ డైరెక్టర్గా, మహాదేవన్ గారు. బాలు గారు ఇంట్లో. అన్న ప్లస్ నాన్న. బాలు గారి గురించి మీకు మాత్రమే తెలిసింది, మా అందరికీ తెలియంది. చాలా 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 విపరీతమైన అల్లరి చేస్తారు. మచ్చుక్కి ఏదైనా మేము ఒక గేమ్ ఆడుకుంటున్నాం అనుకోండి, సపోజ్ కార్డ్స్, తను ఓడిపోతే మొత్తం కలిపేసి లేచి వెళ్ళిపోతాడు. ఇదిగో ఇలా చూసారా, ఇలాంటివన్నీ అని. అది అల్లరి, అది అల్లరే, ఉడుకు మోస్తాను. అదే అల్లరి కిందకే రికార్డింగ్ థియేటర్లో మ్యూజిక్ డైరెక్టర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. కేవి మహాదేవన్ అని ఎందుకంటే చెప్పగలరా మీరు? ఎందుకన్నా కేవి మహాదేవన్ గారు ఆర్టిస్ట్ని ఎంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో పెడతారో, తన రికార్డింగ్ నాకు అలా అనిపిస్తుంది. అందరూ అనుకుంటారు ఒక పెద్ద సింగర్ దగ్గర పాడడం కష్టం, మనల్ని చాలా ఇబ్బందుల్లో పెడతారని. అలా కాదు, చాలా ఈజీగా ఉంటుంది, హాయిగా పాడుకొని రావచ్చు. బాలు గారు ఒక సెలబ్రిటీగా, అందనంత ఎత్తు, బాలు గారు ఒక వ్యక్తిగా, డౌన్ టు ఎర్త్. ఓవరాల్గా బాలు గారు మా అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సచ్ వండర్ఫుల్ సింగింగ్. నేను చెప్పేదే ఉంది, ప్రపంచం అందరూ. థ్యాంక్సే, నా పరువు కాపాడినందుకు, మంచి మాటలు చెప్పినందుకు. సార్ మీ పెళ్ళి ఎలా జరిగింది? ఒక పురోహితుడు వచ్చాడు, కూర్చున్నాడు, ఇది పెట్టారు మామూలుగా మాంగళ్యం. అందరి పెళ్ళిళ్ళు అలాగే జరుగుతాయి సార్, మరి కానీ మీ పెళ్ళికి మాత్రం ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏం లేదు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలోపుడ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ గాట్ మ్యారీడ్. విశాఖపట్నంలో 500 రూపాయలు ఉన్నాయి జేబులో, అంతకంటే డబ్బులు లేవు. విఠల్ నా సెక్రటరీ, వాడే ఆ 500 రూపాయలతోనే ఎలా చేయాలని కన్యాదానం చేయడానికి నాకు ఇంకో ఫ్రెండ్, వాడి వైఫ్ కూర్చున్నారు పీటల మీద. సింహాచలంలో జరిగింది మా పెళ్ళి. ఒక 4 సంవత్సరాలు వెలివేయబడ్డాం అందరి చేత. ఆ తర్వాత పిల్లలు పుట్టాక అందరు దగ్గర అయ్యారు, అందరు బాగున్నారు, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం, అంతకంటే ఏం కావాలి. ఎప్పుడన్నా ఆవిడ అలిగితే అలా మండి పడకే జాబిలి అని పాడతారా? నేను ఇంట్లో అస్సలు పాట పాడనండి. చాలామంది అడుగుతారు, చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మీ ఆయన మీ పిల్లలకి ఎప్పుడన్నా జోల పాడారండి? పోనీ మీరు అడిగినప్పుడు ఎప్పుడన్నా పాట పాడారు? ఈ సినిమా కదా జీవితం. బయట పాడొచ్చింది చాలండి బాబు, కొంపలో వచ్చి మా గోడు వినండి, కొంచెం మాతో కలిసి భోంచేయండి అనే పరిస్థితిలో ఉండాలి. కానీ ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ పాటలా? ఇంట్లో చాలా తక్కువ డిస్కస్ చేస్తాం మ్యూజిక్ గురించి. ఐ మే లిసన్ టు మ్యూజిక్, బట్ అసలు నేను పాడడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఏమీ ఉండదు. ఇది ఒక బండ బతుకున్నది. ఇది ఐ డోంట్ నో హౌ ఐ సింగ్, ఐ డోంట్ నో హౌ ఐ ప్రొలాంగ్, యట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ లవ్ లైఫ్. చాలా చిన్నది జీవితం. ఆ జీవితాన్ని నాకు ఇచ్చిన చట్టంలో నేను చాలా అందంగా ఎంజాయ్ చేస్తాను. యాజ్ అ సింగర్ మిగతా సింగర్స్ లాగా నాకు ట్యాబ్లెట్స్లో ఐస్ వాటర్ తాగకూడదు లేదు. ఐ డూ ఎవ్రీథింగ్ ఇన్ ది గివన్ లిమిటేషన్స్. ఐ ఎంజాయ్ మై లైఫ్. ఐ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. I respect my musicians, I respect my producers, I respect my lyricists. More than any other thing, I respect my audiences. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన జాకీ సినిమా నుంచి అలా మండి పడకే జాబిలి ఒకసారి వినాలని సార్. Why not? నాకు చాలా ఇష్టం. జానకమ్మకి ఇంకా ఇష్టమైన పాట. I love to present this song.
చూడకున్నా నిదురపోదు కన్ను నిశిరాతిరి నీవు తోడు లేక నిలువలేని నాకు కొడి కట్టు నీలా కొన ఊపిరి ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ ఇలా పాడుకోను నిట్టూర్పు చోల ఈ పూల బాణాలు ఈ గాలి గంధాలు సోకేను నా గుండెలో సెగలేని సయ్యాటలో అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసి రాత్రి దాహమైన వెన్నెలరే దాయలేను ఇంతటి హాయి ఇలా తెలుపుకోను ప్రేమని ఇలా పిలుచుకోను రమ్మని పూట కుక్క తాపం పూల మీద కోపం పులకరింతలాయే సందెగాలికి చేతు తీపి ప్రాణం చెలిమిలోని అందం తెలుసుకుంది నేడే జన్మ జన్మకి సముఖాన ఉన్న రాయబారమాయే చాటు మాటునేమో రాసలీలలాయే ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్లకు కలిసేది నాటికో అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసి రాత్రి దాహమైన వెన్నెలరే దాయలేను ఇంతటి హాయి ఇలా తెలుపుకోను ప్రేమని ఇలా పిలుచుకోను రమ్మని ఇదేనేమో బహుశా సింగింగ్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవట్లేదండి. ఐమ్ ఫీలింగ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ రియల్ గుడ్ మ్యూజిషియన్. మనం లౌకిక ప్రపంచంలో పడిపోయి లోపల చాలా కరుడు కట్టుకొని ఉంటాయి, ఎక్కడ మమతాలు మమకారాలు అనురాగాలన్నీ. గుడ్ మ్యూజిక్ విల్ ఆల్వేస్ దాన్ని కరిగించి కళ్ళలోంచి బయటికి తీసుకొస్తుంది. దట్ ఈస్ గుడ్ మ్యూజిక్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఫీల్ దట్ ఐ హ్యాడ్ డన్ గుడ్ మ్యూజిక్. అండ్ ఈ పాట అంత బాగా వచ్చింది, అంత బాగా పాడింది అమ్మాయి. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటుంది నిత్య. చెప్పమ్మా. సో మిమ్మల్ని ఐ మీన్ ఇన్ పర్సన్ చూసినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి మీ పాట విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్వేస్ ఐ ఫీల్ బాలుగారు కనిపిస్తే ఇలా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఐ మిస్డ్ యూ మెనీ టైమ్స్ వెన్ ఐ హియర్ టు యువర్ సాంగ్స్. యాక్చువల్గా చాలా తప్పులు పాడతాను. మీరు ప్రతిసారి ప్రతి కాన్సర్ట్లో ప్రతి పాటలో ఆ వా వా అంటుంటారు కదా, అదొకటి ఒక యూనివర్స్ అంతా లేచి నాకు చప్పట్లు కొట్టినంత ఫీలింగ్, దట్ కాన్ఫిడెన్స్. ఐ మీన్ ఇట్ బికాస్ యూ సింగ్ సో వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వాह जी वाह, जियो हजारों साल. థ్యాంక్ యూ. కుంచెకు అందనిది కంచి పట్టుకోకమ్మా, కులుకులు నేర్చినది కన్నె పడుచోయమ్మా, మెరుపే మేను సుమా ఉరిమి చూడకోయమ్మా,
కుంచెకు అందనిది కంచి పట్టుకోకమ్మా. నగవే వెన్నెలలో కలహంస, పెదవే తుమ్మెదల మధుహింస. నగవే వెన్నెలలో కలహంస, పెదవే తుమ్మెదల మధుహింస. ఎదలో పొంగెను వర్ణార్ణవమే నీ కోసం. ఎదలో పొంగెను వర్ణార్ణవమే నీ కోసం. విరిసెను చైత్రాలి నాలో ఈ వేళ, కుంచెకు అందనిది కంచి పట్టుకోకమ్మా. పులికే కుప్పెలతో జడవీణ, పలికే మూవలతో నెరజాణ. పులికే కుప్పెలతో జడవీణ, పలికే మూవలతో నెరజాణ. దివిలో పూసిన సురకల్హారం నీ అందం. దివిలో పూసిన సురకల్హారం నీ అందం. చిలికెను మోహాలి నాలో ఈ వేళ, కుంచెకు అందనిది కంచి పట్టుకోకమ్మా. కులుకులు నేర్చినది కన్నె పడుచు ఓయమ్మా. మెరుపే మేను సుమా, ఉరిమి చూడకోయమ్మా. కుంచెకు అందనిది కంచి పట్టుకోకమ్మా. అద్భుతమైన పాట, అమోఘంగా ఉంది సార్. వాట్ అ కంపోజిషన్. థ్యాంక్ యూ. 48 సంవత్సరాల ఈ ప్రయాణంలో మీరు మీ పర్సనల్ లైఫ్ని మిస్ అయ్యానని కూడా చెప్పారు. మరి పర్సనల్ లైఫ్ని మిస్ అయినప్పుడు బయట మీకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుల్ని మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయా? లేదు, నాకు చేతనంత వరకు అందరినీ పొదువుకుని దగ్గర ఉంచుకున్నాను. నేను నా స్టూడియోలో చాలామంది పనిచేశారు, నా ఫ్రెండ్స్ అందరూ. ఏదో విధంగా నా చుట్టూరే తిరిగేటట్టు కొన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, కొన్ని భగవంతుడు కూడా ఇచ్చారు. ఐ నెవర్ మిస్డ్ ఎనీబడి. ఇఫ్ అట్ ఆల్ ఐ మిస్డ్ సంబడి, వాళ్ళు చనిపోయిన వాళ్ళే తప్ప. ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటున్నాను నా స్నేహితులందరినీ కూడా. నా రూమ్మేట్ మురళి, వాళ్ళు లేకపోతే నేను సింగర్ని అయ్యేవాడిని కాదు. వాడు నా దగ్గర బాంగోస్వామి చర్చ్ చిన్నప్పుడు ఏమీ తెలియదు. ఏదో డాల్డా డబ్బాలు 2 వెల్డ్ చేసి దానికి మా ఊర్లో యానాదులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడన్నా మీరు ఈ పందులను ఏం చేస్తే బాగా శుభ్రం చేసి తోళ్ళు ఇవ్వండి అని చెప్పి దానికి దారాలు కట్టి ఇలా చేస్తే అప్పటి నుంచి ఉన్నవాడు. హీ వాజ్ రేడియో ఇంజనీర్. హీ వర్క్డ్ ఇన్ మై స్టూడియో యాజ్ అన్ అసిస్టెంట్. శ్యామ్ వాజ్ మేనేజర్ ఇన్ మై స్టూడియో. అండ్ మిగతా సమ్హౌ ఆర్ అదర్ దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ విత్ మీ. ఏదో విధంగా నాతోనే ఉంటారు. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. నాకు ఎవరిని నేను చెప్పకుండా ఉండలేను. చిన్నప్పుడు నాతో నాటకాలు ఆడిన ప్రసాద్ నాగరాజు చనిపోయాడు, లేడు. వాడు మీ ఇద్దరు డ్యూయెట్లు పాడేవాళ్ళం స్టేజ్ మీద. అప్పుడు అమ్మాయిలు ఎవరు వచ్చి పాడేవాళ్ళు కాదు.
మమ్మల్ని చూస్తే భయపడి కాదు, అసలు ఆడపిల్లలు పాడడం దొరికేవాళ్ళు కాదు మా ఊళ్ళో. దే ఆర్ ఆల్ దేర్ స్టిల్ అరౌండ్ మీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయిన మురళి, ఐఎమ్ విత్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్ విత్ మీ. అండ్ సుబ్బారావు పేరు చెప్పకపోతే చాలా కష్టం వస్తుంది. నాకు ఫస్ట్ స్కూటర్ నేర్పించింది వాడే. మేము చిన్నప్పుడు అల్లరి చేసిన ప్లేసెస్కి అన్నీ వెళ్ళి నిశిరాత్రి అప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళామో అక్కడికి ఇప్పటికి కూడా వెళ్ళి అక్కడ కూర్చొని చెరువుగట్టు మీద బంకుల చాట్లో దొంగతనంగా సిగరెట్లు కాల్చడం, దొంగతనంగా బీరు తాగడం. అది పెద్ద ఇంటాక్సికేషన్ వచ్చిందని చెప్పి వెర్రి పోస్టర్ చించగలవా నువ్వు, ఆ గోడ ముందు ఎక్కరా అంటే వాడు గోడ పట్టుకుని పోస్టర్లు చించడాలు, లారీని ఆపగలవా అంటే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వాడు లారీకి వెళ్ళి అడ్డంగా ఆపడాలు. ఇవన్నీ చైల్డిష్ వేస్. వీ హ్యావ్ డన్ ఆల్ దోస్ థింగ్స్. వీ గో టు దోస్ ప్లేసెస్ అండ్ అరే నీకు గుర్తుందా ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎక్కగలవా అంటే పోరా తంతారా అందరూ. సో దోస్ వర్ ది బెస్ట్ పార్టీస్. వీ హ్యావ్ నాట్ ఫర్గాటన్ ఎనీథింగ్. అది ముఖ్యమైన విషయం. మర్చిపోతే మాత్రం ఉండదు. ఈ నాకు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఘాతం అంటే ఏంటంటే ఐ మిస్ విఠల్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మై సెక్రటరీ, మై రైట్ హ్యాండ్. వాడు లేకపోవడం అనేటటువంటిది. నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐ లాస్ట్ మై యంగర్ బ్రదర్ ఆల్సో లాస్ట్ ఇయర్. ఇద్దరు పక్కనే వెరీ షార్ట్ టైం దే పాస్ట్ అవే. ఇది చాలా కష్టమైంది నాకు. చాలా విఠల్ లేకపోవడం అనేటటువంటిది రియలీ. ఐఎమ్ నోన్ టు ది ఇండస్ట్రీ త్రూ విఠల్. నేను మా ఇంటికి ఎవరైనా వస్తే రండి కూర్చోండి అంటే లేదు సార్ మీరు పని చూసుకొని నేను విఠల్తో మాట్లాడతానంటారు. ఫోన్ చేసినా నేను ఫోన్ తీస్తే, ఆ రోజులు సెల్ ఫోన్స్ లేదు, ల్యాండ్లైన్ తీసినా నేను బాలు సార్ విఠల్ గారికి ఒకసారి ఫోన్ ఇస్తారా అనేవాడు. వాడు అంత కమ్ముకున్నాడు నన్ను. సో అన్ఫార్చునేట్ ఐ లాస్ట్ హిమ్. అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంత మంచి ఫ్రెండ్కి వాచ్ మీ మినిమమ్ ఐ విల్ లివ్ 100 years. ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. వాచ్ మీ, దట్స్ మై హెల్త్. బికాస్ నాకు ఏ విధమైనటువంటి కల్మషం అనేది లేనప్పుడు అసలు నీకు ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హాయిగా రాత్రి పడుకుంటే పొద్దున్న లేవాలి అంతే. దట్స్ ఆల్. నాకు రామోజీరావు గారు చెప్పిన ఒక సలహా నాకు బాగా నాటుకుపోయింది. బాలుగారు, ఎవరితోన్నా స్నేహం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించండి. వన్స్ స్నేహం చేశారనుకోండి మీరు, వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి. వీలైతే దాన్ని దిద్దడానికి ప్రయత్నించండి, లేదా చచ్చే వరకు భరించండి. స్నేహాన్ని మాత్రం వదులుకోకండి. నేను ఒకసారి స్నేహితం చేశానంటే దట్స్ ఆల్. ఇట్స్ ఫర్ కీప్స్ అండ్ ఫర్ మై లైఫ్. మీ ఫ్రెండ్స్ కూడా అంతే గొప్పగా మాట్లాడతారు సార్. సుబ్బారావు అంకుల్ స్కూటర్ తెచ్చారా? ఇదేంటి మీరు చాలా ప్లాన్ చేసి వచ్చారు. మురళి అంకుల్ ఒక్కసారి మీ మీసాలు చూడాలనుంది అంకుల్, ప్లీజ్ రండి. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న మా నాన్నగారు కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అందరికీ. సింహం బావా రా, సింహం బావా అట్లాగే మాట్లాడతాడు. చాలా బ్రైట్గా ఉన్నావు, పౌడర్ గిటర్ బాగా రంగేసావా. శాస్త్రి అంకుల్ తోడల్లుడే మీకు, కానీ అంతకు మించి గొప్ప స్నేహితులు కూడా మీరు. వాడు ఫస్ట్ నా ఫ్రెండ్, ఆ తర్వాత నాకు తమ్ముడు. ఈజ్ ఫస్ట్ మై ఫ్రెండ్. ప్రసాద్ అంకుల్ చూసా మిగతా వాళ్ళందరూ ఓకే, సమవయస్కులైన వాళ్ళందరూ ఎంత వీడు చిన్నవాడు అనుకో, అందరూ ముసలాళ్ళుగా కనపడుతున్నారు, నేను మాత్రం ఎంత యంగ్గా ఉన్నాను. వీడు ఎంకే ప్రసాద్. మేమందరం నాటకాలు ఆడేవాళ్ళం నెల్లూరులో. రిహార్సల్స్కి రాడు, చెప్పా పెట్టకుండా స్టేజ్ మీద చాలా గందరగోళాలు చేస్తాడు. వీడి వల్ల నాకు ఒకసారి అవార్డు తప్పిపోయింది. పక్షిలేని దిక్కులోని ఒక నాటకం ఆడుతున్నాం కాళహస్తిలో. వీడి రిహార్సల్స్కి రాలేదు. నేను వచ్చేస్తాను మామ నీకెందుకు అన్నాడు. నేను ఓ హాస్పిటల్లో ఉంటాను, ఓ డాక్టర్ ఉంటాడు మా శ్యాము. వీడు ఒక పేషెంట్ చచ్చిపోవాలి, అక్కడ రక్తం కట్టుకొని చచ్చిపోవాలి. అరే దాన్ని పెద్దగా చేయొద్దురా అన్న. లోపల ఒక ట్యూబు పైపు హాలీవుడ్ స్టాండర్డ్లో పెట్టుకొని వీడు వచ్చి చాలా అసలు శివాజీ గణేశన్ దాటిపోయాడు అనమాట. అది ఇలా పట్టుకుని మొత్తం రక్తం అంతా వచ్చి నా జుబ్బా అంతా తడిసిపోయింది అనమాట. ఓకే, అది సహజంగా ఉంది అని అనుకుంటారు. కర్టన్ వేసిన తర్వాత 15 days తర్వాత అని అనాలి. 15 days తర్వాత కూడా నా దగ్గర ఉన్నది ఒకటే జుబ్బా, ఆ రక్తం జుబ్బాతోనే ఉన్నాను నేను. కడుపు మంట ఎక్కడంటే అంతా అయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యానికి బెస్ట్ యాక్టర్ ఇవ్వాల్సింది, కానీ కంటిన్యూటీ లోపం వల్ల అదే జుబ్బా వేసుకుని ఆయన మళ్ళీ కట్టను తీసేటప్పుడు ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రైజ్ ఇవ్వలేదన్నాడు. రాయెత్తుకు తరుముకున్నాను వీడిని ఆ స్కూల్ చుట్టూ అంతా కూడా ఈ గాడిద వల్ల. నా పాత్రకు నేను జస్టిస్ చేసుకున్నాను. చాలా నన్ను చంపావు గాడిద. నువ్వు చచ్చావు స్టేజ్ మీద, నా పాత్ర లేకుండా చేసావు. ఇప్పుడు భక్తి ఎక్కువైపోయింది వాడికి, ఇంకా వేరే పనే లేదు, భక్తి చింతన ఇదే పని. చాలా సెంటిమెంటల్ అయిపోతాడు. ఎప్పుడైనా ఫోన్ చేసి అరే మావా ఆ పద్యం నువ్వు ఏదో పాడింది అన్మాచారి కీర్తన విన్నాను, ఎంత బాగా పాడవరా రే, నా వల్ల కావట్లేదు. ఒరే నువ్వు సెంటిమెంట్ కావద్దురా. చాలా చాలా అలా సాఫ్టీ అయిపోయాడు అనమాట వాడు. దట్ ఈస్ ది సుబ్బారావు, ఎర్ర చొక్కా వేసుకున్నవాడు. మా అందరి సుబ్బారావు విషయం చెప్పేటప్పటికి నువ్వు అడ్డం రావద్దు, వాడికి చాలా కోపం వస్తుంది. సరే మాట్లాడు. ఫీల్ అవుతున్నాను అన్నారే, ఫీల్ అవ్వడం కాదు. మైక్ ఎన్నో మంచి పాటలు పాడి అందులో శివభక్తి పాటలు ఎక్కువగా పాడి ఉన్నావు చాలా. ఒక పాట పాడేటప్పుడు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించలేదు వీడు.
వీడియో అన్నానని ఏమనుకోబాకండి. చిన్నప్పటి నుంచి మా పరిచయం అట, మా యొక్క స్నేహ బంధం 55 సంవత్సరాలు. కానీ ఆ పాట పాడేటప్పుడు దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధించాడు, అనుభవిస్తాడు. ఆ అనుభవించినటువంటి ఆనందాన్ని ఇంకోళ్ళకి పంచిస్తాడు. ఆ ఆనందం ఎదురు కూడా అనుభవిస్తున్నాడు. కరెక్ట్, ఇట్స్ ట్రూ. అందుకని ఆ ఫీలింగ్. థ్యాంక్స్ రా. మీరు చాలా అల్లరి చేస్తారని చెప్పారు సార్. మీ అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. నేను చెప్తాను ఒక విషయం. అడుగుతావా చెప్తావా? చెప్తాను. ఆల్రెడీ తను చెప్పాడు. మేము పాత చోట ఏమేమి చేసామో, బీర్లు తాగామని. మేము మొట్టమొదట మందు కొట్టడం మొదలుపెట్టింది ఒక ఫ్రెండ్ ఇంట్లో. అవన్నీ తిన్న తర్వాత ఎవడో ఏదో చెప్పారు, జామాకున వెళ్తే వాసన రాదురా అని చెప్పి మేము పోయి జామ కొమ్ము కొట్టుకొచ్చి పశువులు మేసినట్టు మేసాము. అది మా చిలిపితనం. ఇప్పుడు అడిగావు సునీత నువ్వు, అందుకని నేను చెప్తున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే, సారీ మా ఏమనుకో. తర్వాత వచ్చి మేము ఒక సెంటర్లో 9 మంది స్నేహితులం 53 సంవత్సరాల కింద కలిసాం. ఆ 9 మంది ఇంతవరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ ఆగలేదు. ఒకటే ఒక మాట చెప్తా. ఒకటే లేడురా. ఓకే, కామేశ్వరరావు లేడు, విఠలు లేడు. ఏమి ఇలా జరుగుతుంది 55 సంవత్సరాలుగా. ఎవరికి ఏ పరపత్యాలు లేవు. ఇందాక మణి చెప్పాడు, మేము ఒరే అనుకుంటాం, ఏమి లేవు, పెద్ద చిన్న ఏమి లేవు, లెజెండా కాదా, మాకు అవన్నీ తెలియదు మా ఫ్రెండ్షిప్. కాకపోతే ఆ చిన్నతనంలో మేము చదువుకున్న మా పైసలు కూడా ఉండేవి కావు. టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా అక్కడ చెప్పులు కుట్టేవాడు. తర్వాత క్షవరశాల ఉండేది. వాళ్ళ దగ్గరికి పోయి సోమయ్య అంటే, అయ్యా ఇంకా బోనీ గాలే, ఒక చొప్పు కుట్టి 1.5 రూపాయలు ఇస్తే మా చేతులు ఇస్తే పక్కన ఉండే పూర్ణా క్యాంటీన్ పోయి 3/7 కాఫీ తాగాం. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబ్లర్ ఉండేవాడు అక్కడ, అతను అప్పించేవాడు. ఒక సెలూన్ ఉండేది అనమాట. సినిమాకి వెళ్ళాలి, మన మొహం ఎవరు తెలియని ఒక అమ్మాయి వెళ్తుంటుంది అనమాట. ప్రతిరోజు ఆ అమ్మాయి మనం చూస్తుందని ఒక ఫీలింగు. మన అడ్రస్ తెలియదు, మన మొహం తెలియదు. అడాలసెన్స్ ఇన్ దోస్ డేస్. సినిమా హాల్లోకి వెళ్తే దేవానంద్ సినిమా చూస్తుంటే కందెన పెట్టి తలకు పూసుకొని దేవానంద్ లాగా వెళ్ళి ఇంటర్వెల్లో అలా లేచి ముందు జియా కూర్చు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగ్. ఒక్కరు కూడా మా మొహం చూసిన వాళ్ళే. దట్ ఈస్ అడాలసెన్స్. దట్ వాస్ ది డే. ఆ పిల్ల కనుక సినిమాకి వెళ్తుందంటే మేమందరం సినిమాకి వెళ్ళాలి. డబ్బులు లేవు, కనీసం ₹1 టికెట్ కొనుక్కోవడానికి లేదు. ఆ చెప్పులు కుట్టేవాడు, ఆ పక్కనున్న కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు ఎన్నిసార్లు అప్పులు ఇచ్చారో మాకు ఇలాగా. మరో జన్మ అంటూ ఉంటే ఈ బాలసుబ్రహ్మణ్యంగా పుట్టాలి, వీడి ప్రసాదలాగా పుట్టాలి, వీడి శాస్త్రలాగా పుట్టాలి, నేను సుబ్బారావు అనుకుంటే వాడికి సావిత్రి రావాలి, నాకు గీత రావాలి, వీడికి కృష్ణవేణి రావాలి, ఇలా రావాలి, అలాగే ఉండాలి మేము. ఇంకో చిన్న విషయం, వాళ్ళు ఎవరో చెప్పాలి. మన ఇప్పుడు ప్రస్తుతం మన భార్యలు వాళ్ళందరూ. సావిత్రి అంటే వాడి భార్య, వీడికి వాణిశ్రీ రావాలని మాట్లాడతాయి. సావిత్రి అంటే మణి భార్య, కృష్ణవేణి వీడి భార్య, గీత నా భార్య, కళ్యాణి వీడి భార్య, రేవతి వీడి భార్య. సరే, ఇందాకనే మేకప్ చూపించిన ఈయన భార్య, వాళ్ళ అమ్మ. తర్వాత మీ భార్య పేరండి రమాదేవి గారు. జాతకాలు కూడా చెప్తాడు వీడు. వద్దురా, చాలా లేరా అంతటితోటి. ఎప్పుడైనా సరదాగా మేము వారికి రికార్డింగ్ లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరదాగా ఉన్నాడు, రారా పేకాడుకుందాం అంటాడు. ఇద్దరు పేకాడుతూ ఉంటాం, ఇద్దరం సరిసమానంగా ఉంటాం. నేను 170, 251 మాకు సిండికేట్ ఆడుతూ ఉండేవాళ్ళం. అది 150 160 ఉంటుంది, వారిది కూడా అదే సరిసమానంగా 150 160 ఉంటుంది. వీరి కళ్ళల్లో మాత్రం చూసి చాలా ఆటలాడడం అనేది చాలా కష్టం మాకు. ఏమంటాడంటే, నేను 170 180లో ఉన్నప్పుడు, రే గాడిదే త్వరగా వేరా కాడు అంటాడు. ఆ కళ్ళలో చూస్తూ నేను జోకర్ని వేసేస్తా. జోకర్ని వేసిన తర్వాత అలా రే జోకర్ వేసావురా అంటాడు. తర్వాత చూసుకుంటే ఇంకా ఆట కాదు, ఆయన్ని గెలుస్తాడు. నీ కళ్ళతో మోసం చేస్తానంటావా? డెఫినెట్గా. శాస్త్రి అంకుల్, నన్ను వాడు ఇమిటేట్ చేసినట్టు వేరెవరు చేయలేరు. టేక్ మై పొజిషన్ అండ్ టాక్ వాట్. ప్లీజ్ కమ్ హియర్. అంకుల్ మీరు ఫోన్ లో మాట్లాడేవారు చూడండి, హౌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పీక్స్ నౌ. ఆ రోజుల్లో మనకి ఒక హ్యాబిట్ ఉండేది, ఇప్పుడు మానేశాడు. ఎవరు పట్టా కొట్టాడు, వాడు పట్ట వాడే కొట్టుకుంటూ ఉంటాడు. సార్, విల్ గో ఫర్ ఎ టేక్. రనింగ్ పిరికి మందు తాయి ఊరు నిదరోయింది, గురక పెడుతూ మావాడ నిదరోయింది, పిచ్చి కాలి నువ్వు అరవకే, వెర్రి నేల గోడు పెట్టకే, పిచ్చి కాలి నువ్వు అరవకే.
వెర్రి నేల గోడు పెట్టకే ఊరుకో 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 మిన్ను విరిగి మీద పడని మాకే మన్నుకు తకుతలాడిపోని మాకే సూర్యుడా ఇక నువ్వు పొడవకు బోధించి మా గుండెను తడవకు తడవకు పిరికి మందు తాగి ఊరు నిదరోయింది గురక పెడుతూ మావాడ నిదరోయింది పిచ్చికాయి పాట చాలేరా, చాలాసేపు నువ్వు అరవకే ఎడిట్ చేసుకో అరవకే వెర్రి నేల గోడు పెట్టకే ఊరుకో ఊరుకో మామ ఓకేనా ఓకే రా థ్యాంక్స్ మామ్ గాడ్ బ్లెస్ పొరపాటున నేను చెయ్యరా అని చెప్పి ఫోన్లలో ఎన్నిసార్లు మా ఇంట్లో ఉండి ఎవరైనా ఫోన్ చేస్తే వీడిని అలాగా మాట్లాడి ఎన్ని ఇరకాటల్లో పెట్టాడో చెప్పడానికి వీల్లేదన్నమాట. వీళ్ళందరిలోకి చాలా తర్వాత పరిచయమైన వాళ్ళు అనమాట మీ నాన్న రామారావు గారు. ఇక్కడ ఎక్సలెంట్ పర్సన్, ఎవర్ ఎక్సెస్ మై లైఫ్ టిల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసింది 1995 సంవత్సరంలో. అది నా కూతురు ఫస్ట్ పాట పాడిన అప్పటి నుంచి ఇండస్ట్రీ అనేది నాకు కొంచెం తెలుసు. గతంలో 2-3 సార్లు మనం వైజాగ్లో కలిసాం. బట్ ఒక అప్కమింగ్ సింగర్ తండ్రిగా మటుకు మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు. ఒక మంచి స్నేహితుడిగా చూశారు. కానీ కొంచెం నాకే బిడియంగా ఉండేది దగ్గరికి రావడానికి, దానికి కలవటానికి. మీ స్నేహితుల కుటుంబంలో నన్ను కూడా ఒకటి చేర్చుకుని అన్నింటికంటే మించి సింహం బావ అని పిలుస్తూ శాస్త్రి పెట్టాడు నాకు ఈ పేరు, బక్క సింహం బావ. అది లేటర్ పార్ట్ అనమాట. అది ఒక ఆత్మీయ బంధువు నాకు మా కుటుంబానికి ఇచ్చినందుకు ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదో చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అట్మాస్ఫియర్ లేదు నా చిన్నతనం నుంచి కూడా. విత్ యూ పీపుల్ ఓన్లీ నేను మనస్ఫూర్తిగా నవ్వుకోగలుగుతున్నాను ఈరోజు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేయగా ప్రయోగాత్మక చిత్రాల దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన మయూరి సినిమా సార్ మా అందరికీ ఎంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎవరు అడిగారు? అవకాశం ఎలా వచ్చింది? శ్రీనివాసరావు గారు. ఆయన అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. బాలుగారు అంటే అంత ఇష్టము, అంత అద్భుతంగా మీ గురించి మాట్లాడారు సార్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఒక చిన్న ఏవి ఉంది, దట్స్ ఫర్ యూ, స్పెషల్లీ మీ గురించే మాట్లాడారు. ఏవి ప్లీజ్. మయూరి సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనుకున్నప్పుడు దీనికి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కటే తగిన వారు అని నేను మనసులో నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వస్తే కంప్లీట్గాను ఒక రిథమ్ ప్యాటర్న్ అంత ఫిక్స్ చేసేసి దాని ప్రకారం గాయకులు పాడాల్సిన అవసరం వచ్చింది. అంత కంప్లీట్గా ముందరే ట్రాక్, ఆ ట్రాక్ ప్రకారం పాడడం. మేము ఇప్పుడు అలవాటు పడ్డవాళ్ళం కనుక నాకు ఒక సందేహం, ఒక గీలి ఏమిటంటే గాయకులకు కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వకుండా మేము పాటల్లో కాంప్రమైజ్ ఏమన్నా అవుతున్నామా అనేటటువంటిది నాకు ఒక సందేహం. ఇది నేను ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగాను. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమిటంటే ఆయన చెప్పాడు, ద కంఫర్ట్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కంఫర్ట్ ఆఫ్ ద సింగర్. ఆయన ఒక సింగర్గా ఉండి కంఫర్ట్ ఆఫ్ ద సాంగ్కు ప్రిఫర్ చేశాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన సింగర్ అయినప్పటికీ కూడాను ఆయన బ్లడ్లో మొదటి నుంచి ఒక కంపోజర్ ఉన్నాడు. ఆయన పాటల్లో అంతా చూస్తుంటే తెలుస్తుంది అది. ఆయన ఎవరు ఏ కంపోజర్ పాట ఇచ్చినా కూడా ఆ కంపోజర్ ఇచ్చినటువంటి స్పేస్లో ఒరిజినాలిటీ, ఒక క్రియేటివిటీ ఇచ్చిన ఒకే ఒక సింగర్ నాకు తెలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అటువంటి కంపోజర్ ఆయనలో ఉన్నాడు. మయూరిలో
మొదటి పాట అంటే టైటిల్ సాంగ్ అది ఈ పాదం అనేటువంటి పాట వేటూరు సుందరరామూర్తి గారు అద్భుతంగా రాశారు. దాన్ని శైలజ గారు దానికి ప్రాణం పోశారు. శేషు గారు ఆ కంపోజింగ్ ఆఫ్ ది విత్ లెగ్స్ అది చాలా అవుట్స్టాండింగ్. వీటికి అన్నిటికీ బేసు బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి మ్యూజిక్. అది ఈ పాదం అది ఆ స్టార్టింగే ఒక జమ్మని వస్తుంది అనమాట ఆ పాట. అలాగే ప్రతి పాట కూడా. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ పాట. ఇది నా ప్రియ నర్తన వేళ, ఇది నా ప్రియ అన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత అని ఆ ఆరోహణ క్రమం ఎలాగ పోతుంది అనేటటువంటిది అదంతా రియల్లీ సమ్ అవర్స్ కొన్ని డేస్ రీసెర్చ్ చేస్తే ఆ సాంగ్లో ఉండేటువంటి న్యూఆన్సెస్ అన్నీ తెలుస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఫర్ రీసెర్చ్. అటువంటి అద్భుతమైనటువంటి కంపోజర్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎందరో గాయకులను ట్రైనప్ చేశారు. ముఖ్యంగా పాడుతా తీయగాలో రెప్లికేట్ చేసి ఇప్పుడు ఇదే ఆయన కంపోజర్గా ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందుకొచ్చి కొత్త కంపోజర్స్ని ఆయన తయారు చేయాలని చెప్పి నాకు కొన్ని చాలా ప్లాన్స్ ఊహలు ఉన్నాయి. అవన్నీ కూడా కనుక ఇస్తే ఐఎమ్ గోట్ ఆల్ అవుట్ టు జాయిన్ హిమ్ అండ్ డూ దిస్. ఇది కనుక చేస్తే మనం ఒక కొత్త కంపోజర్స్ని ఇప్పుడు కొత్త ఈరా స్టార్ట్ అవుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారే ముందు అడుగు వేయాలని దానికి ఐ విల్ జాయిన్ హిమ్ యాజ్ హిస్ అసిస్టెంట్ అండ్ ఒక క్రూసేడ్ లాగా తీసుకువెళ్దామని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్ ది బెస్ట్. సంగీతం శ్రీనివాసరావు గారు బాలు గారి గురించి మంచి ముక్కలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. మయూర్ చిత్రం నుంచి జన్మకు రుణపడి ఉంటాను. ఆయన బోల్డ్ మందిని అనుకొని ఉండొచ్చు. ఆ రోజుల్లో చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. Why did he think of S.P. Balasubramaniam? I am so grateful to him. I am so very grateful to him. నా కంపోజర్ లిస్ట్లో అది ఒక మార్కీ. ఇట్ ఈస్ లైక్ ఒక బ్యూటిఫుల్ అధ్యాయం మయూరి అనేటటువంటి సినిమా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మయూరి చిత్రం నుంచి ఇది నా ప్రియ నర్తన వేళ. ఇదిగో ఈ సెట్ నేను ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నాను సార్. నేను కూడా ఆ పాట కోసం. నాకు చాలా ఇష్టమైన పాట. అందెలు పిలిచిన అలికిడిలో అణువున అలజడులు ఎద పదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ.
ఇది నా ప్రియ నర్తన వేళ. మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరుహలలు కదిలిన మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరుహలలు కదిలిన ఒక లహరిక మధుమదనిక బలవంతగా జనిగించగా ఒక లహరిక మధుమదనిక బలవంతగా జనిగించగా సుగమ నిగమ సుధ ఎడగ పొంగగా వరదలాగ ఉప్పొంగన సుగమ నిగమ సుధ ఎడగ పొంగగా వరదలాగ ఉప్పొంగన వరాడి ఎదలో స్వరాల రుతతో పదము పాడన ఆడన ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ. ఎంత అద్భుతంగా ఉంది సార్. వాయించింది వాళ్ళు, పాడినది నేనెందుకు డాన్స్ చేసినంత అలసట నాకు. ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. ఐ ఎంజాయ్. చాలా రోజులైందండి. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ సాంగ్. ఇది నా ప్రియ నర్తన వేళ. ఇప్పుడేదో నాకు ప్రియ నర్తన వేళ ఉంది నాకు ఇవాళ. సార్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసిన సంగీత దర్శకత్వం వహించిన మీరు కళ్ళు లాంటి ప్యారలల్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా చూపించారు? ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటి సార్? మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ సునీత. డిఫరెన్స్ ఏ ఉంది, సందర్భాన్ని బట్టి మ్యూజిక్ కలర్ మారుతుంది అంతే. అలాగే కళ్ళు వచ్చినప్పుడు ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక అందమైనటువంటి నాటకాన్ని తీసుకుని రఘు వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ దిస్ స్క్రీన్. కళ్ళు సినిమా నుంచి చీకటోళ్ల లోకంలో ఈ పాట వినాలను సార్. తన్నా నాన్న తానా తాననా చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీప
దీపావళి జాతర చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా అమావాస్యలో గిలిలో దీపావళి జాతర నీలాల కన్ను పాప మా ఇంట పుడతాదంట నిలకడైన మెరుపులతో దీపాలు పెడతాదంట వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని వెనుక పూత మార్చుతుంది అద్దంగా దానిని వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని వెనుక పూత మార్చుతుంది అద్దంగా దానిని దీపానికి వెనుక చూడు కాలుతున్న వత్తిని కనిపించని ప్రాణజ్యోతి వెలిగించును బ్రతుకుని చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా అమావాస్యలో గిలిలో దీపావళి జాతర ఓ తన్నా నాన్న తానా నాన్న తాననా తాననా నాననా తాననా నాననా కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు అవి బ్రతుకు బాటలో ముళ్ళను చీల్చు కత్తి కొనలు కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు అవి బ్రతుకు బాటలో ముళ్ళను చీల్చు కత్తి కొనలు కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు గమ్యానికి చేర్చలేని వట్టి గాజు గుళ్ళు వట్టి గాజు గుళ్ళు తన్నా నాన్న నాన్న తాననా 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 దారిని చూపించేందుకు పెట్టుకున్న దీపం చూరును అంటించిందా వరం కాదు శాపం కాళరాత్రి వెలిగించే జ్యోతి కాంతి మాలిక కారు చిచ్చుగా మారితే మృత్యుదూత నాలిక థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. ముందుగా ఆ మహానుభావుడు గొల్లపూడి మారుతిరావుకి నమస్కారం. ఆయన రాసిన నాటకం ఇది. దీన్ని ఎంవి రఘు కెమెరామెన్ అతన్ని డైరెక్ట్ చేశాడు. అతనికి ఎందుకు అనిపించిందో నాకు ఇచ్చాడు మ్యూజిక్ ఛాన్స్. అన్నీ మంచి పాటలే. వీడు ఎంత గొప్పగా రాశాడు ఈ పాట. నీకు ఎంత చాలా అద్భుతమైనటువంటి పాట. సార్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే ఈ హీరోస్ అందరూ ఒక్కొక్క సినిమా చేశారు. మీరు రిపీట్ అవ్వకపోవడానికి ఏంటి సార్ కారణం? మళ్ళీ సంగీతం నా మ్యూజిక్ నచ్చలేదేమో వాళ్ళకి. ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఆ చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ కావాలి. కొన్నాళ్ళు నా మీద ఒక అపప్రద కూడా ఉండేదన్నమాట. మయూరి చేసిన తర్వాత చక్రవర్తి నా దగ్గరికి వచ్చి, నా అన్నయ్య వాడు ఒకటే అన్నాడు, ఈ సినిమాతో నీ మీద ఉన్న అపప్రద అంతా పోతుందిరా అన్నాడు. ఏంట్రా నా మీద ఉన్నదండి?
నువ్వు చాలా బాగా మ్యూజిక్ చేస్తావు కానీ నువ్వు మ్యూజిక్ చేసిన సినిమాలు ఏవి సక్సెస్ కావట అన్నాడు. వాజ్ దట్ బికాస్ ఆఫ్ మీ? మన సినిమాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక పలానా హీరోయిన్ కనుక యాక్ట్ చేసే సినిమా, అమ్మో ఆ అమ్మాయిది ఐరన్ లెగ్, అమ్మాయి కనుక వస్తే సినిమా ఆడదు అని. మనం సినిమా ఎలా తీస్తున్నాం అని ఆలోచించాలి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి రామానాయుడు గారి నిర్మాణ సారథ్యంలో నందమూరి బాలకృష్ణ గారికి ఒక మంచి సినిమా చేశారు, కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చారు సార్, రాము అనే సినిమా. వాట్ డూ యూ మీన్ బై కమర్షియల్ మ్యూజిక్? కమర్షియల్ మ్యూజిక్ సినిమాని బట్టి సంగీతం, అడిగేవాళ్ళని బట్టి సంగీతం, అంతే. కమర్షియల్ మ్యూజిక్ అని కాదు. ఒక పెద్ద స్టార్ యాక్ట్ చేస్తున్న సినిమాకి వాళ్ళని వదిలిపెట్టి వై కాంట్ వీ హ్యావ్ బాలు అని ఆయనకి రావడమే గొప్ప విశేషం. నేను తప్పకుండా చేస్తానండి. బట్ వై నాగేశ్వరరావు గారు డైరెక్టర్ దానికి. నేను 9 o'clock రికార్డింగ్ కాగానే ఇంటికి వస్తాను సార్. నేను భోజనం కూడా చేయను, స్నానం కూడా చేయను. ఇవన్నీ వర్కౌట్ అయిన తర్వాత నేను వెళ్ళి భోజనం చేసి పడుకుంటాను, నెక్స్ట్ డే వర్క్ వెళ్తాను. నువ్వు ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు నేను మీ ఇంటికే వస్తాను బాలు, నీ మ్యూజిక్ హాల్లోనే పెట్టుకుందాం అనేవారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆ సంస్థలో పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమాలో నుంచి వానేమి చేస్తుందో అనే పాట చాలా తమాషాగా ఉంటుంది, చాలా హుషారుగా కూడా ఉంటుంది ఆ పాట. మజా మజా హై. వానేమి చేస్తుంది రో ఓ పిల్లగాడ వయసుంటే నా కాడ వేడి వలపుంటే నీ కాడ కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది గుచ్చి కాగిలించుకుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన మెరుపుంటే నీ కాడ కోడె ఉరుముంటే నా కాడ ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముగ్గు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానజల్లు తేనె ముళ్ళు ఇచ్చింది నిన్నెక్కడో హోరుగాలి ఈడు గిల్లి పోయింది నన్నెక్కడో చినుకులన్నీ చీరగట్టి నా ఒళ్ళు తుళ్ళింతలో చిలిపి కన్ను ముద్దులాడి ఈ తేమ అంటింతలో చినుకులే చిటపట తాళమే వేయగా సాగేటి సయ్యాటలో ఓ తనువులే గిలగిలా రాగమే తీయగా రేగేటి కొత్తాటలో అరే పిచ్చి ముదిరిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానేమి చేస్తుంది రో ఓ పిల్లగాడ వయసుంటే నా కాడ వేడి వలపుంటే నీ కాడ. ఇంటికన్నా నిప్పు లేదు ఈడొచ్చిన జంటలో అంటుకున్న తప్పు లేదు వానొచ్చిన గంటలో ప్రేమ కన్నా దిక్కు లేదు పెనవేసిన పట్టులో ముద్దు కన్నా హక్కు లేదు పాపాలు జో కొట్టుకో కౌగిలే రక్షగా గాలికే శిక్షగా కవ్వించుకో మెత్తగా
సిక్కులే చిత్తుగా దగ్గరై బొత్తిగా కాజేయన కంబగా సొక్కి సోలిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన మెరుపుంటే నీ కాడ ఓడెవురుముంటే నా కాడ కురిసిపోతుంది కుళ్ళి చస్తుంది కురిసిపోతుంది కుళ్ళి చస్తుంది ముక్కు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి Raja, Balish, and everybody. You too. ఎందుకమ్మా ఎక్స్ప్రెషన్ ఈ పాటలో చిన్న పాప ఎంత ముద్దుగా మొహంలో ఇవన్నీ ఉండదు, మనం ఫేస్లో కనపడుతుంది కదా. ఆవిడ భారత మాతలాగా ఇలాగే ఉంటుంది పుస్తకం పెట్టుకొని అందులో ఎంత ఎక్స్ప్రెషన్ వస్తుందో. అది ఎలా సాధ్యం ఒక మనిషికి, ఎలా పాసిబుల్? అమ్మా ఈ పాట గురించి చెప్పాలంటే దీనికి ఇన్స్పిరేషన్ దెర్ ఇస్ ఎ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ ఇండియా. కాటే తత్తే రర తాన తాన తరే దే దద తారరి తాన తాన ఏ आज मैं कहता हूँ I love you ఈ పాటకు దానికి ఏం సంబంధం లేదు యాక్చువల్గా. అది వర్షం పాట, ఇది వర్షం పాటే. వన్ పీస్ ఆఫ్ దట్ సితార్ వాజ్ దట్ మేడ్ మీ వెరీ మ్యాడ్. ఈ పాటలు ఎలాగైనా పెట్టాలి అని చెప్పి, సో అక్కడి నుంచి ఇదే తార మనకు కావాలి కదా. తన్ననన్న తన్ననన్న తార తానన్న తానన్న తార తన్ననన్న. అక్కడ ఏమైనా మాట ఏమంటావా దిక్కుమాలది అన్నాడు. మాట వద్దులే గురువు, అక్కడ ఏదైనా సౌండ్ ఉంటే బాగుంటుందండి. సరే వేసుకో, లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి అన్నాడు. జస్ట్ లైక్ దట్. ఎందుకే వెళ్ళిపోయావు తొందరగా నువ్వు? ఇంకా ఎంతమందికి ఎన్ని గొప్ప పాటలు రాసి ఉండేవాడివి. చాలా యూ మిస్ యూ సుందరామూర్తి. వీ మిస్ యూ. సార్, విశ్వనాథ్ గారు ఎన్ని సినిమాలు చేశారు, మరి మీ అన్నయ్య ఆయన సినిమాలకు ఒక్క సినిమాకి కూడా మీరు సంగీత దర్శకత్వం వహించిపోవడానికి కారణం ఏంటి? $1 million క్వశ్చన్. ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు కారణం ఏంటో. నాకు తెలియదు ఇంతవరకు. యాక్చువల్గా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా మా అన్నయ్య డైరెక్ట్ చేసి, ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేయడానికి నేను చాలా కష్టపడి ఆయన ఒప్పించేయించాను. కమల్ హాసన్ శుభ సంకల్పం. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇళయరాజానా కీరవాణి అని అనుకుంటే దెన్ వీ వెంట్ ఫర్ కీరవాణి. ఇట్ డింట్ హ్యాపెన్. కారణం ఏంటో నాకు తెలియదు, బహుశా ఆయనకు తెలియదు అనుకుంటాను. ఐ డోంట్ నో. సార్, లాయర్ సుహాసిని అనే చిత్రంలో సామజవర గమన అనే పాట మాకు చాలా ఇష్టమైన పాట. సామజవరగమన దివిని తిరుగు మెరుపులన సామజవరగమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమన చెలిమి కలిమి మరువగలన సామజవరగమన దివిని తిరుగు మెరుపులన సామజవరగమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమన చెలిమి కలిమి మరువగలన సామజవరగమన అరవిరిసిన చిరునగవుల సామజవరగమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవరగమన అరవిరిసిన
చిరునగవుల సామజవరగమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవరగమన సొగసుల మణి నిగనిగమని సామజవరగమన విరిసిన గని మురిసెను మరి సామజవరగమన వెలసెను వలపుల మధువని సామజవరగమన దివిని తిరుగు మెరుపులన సామజవరగమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమన బ్రతుకు వెలిగి తరుణి వలన సామజవరగమన చెలిమి కలిమి మరువగలన సామజవరగమన మమతల ఉలి బలచిన కల సామజవరగమన తళుకుమనెను చెలి కులుకుల సామజవరగమన మమతల ఉలి మలచిన కల సామజవరగమన తళుకుమనెను చెలి కులుకుల సామజవరగమన సుగుణములను తరగని గని సామజవరగమన దొరికినదని ఎగసెను మది సామజవరగమన అరుదగు వరమిది తనదని సామజవరగమన దివిని తిరుగు మెరుపులన సామజవరగమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమన చెలిమి కలిమి మరువగలన సామజవరగమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమనా అన్ప్లగ్ అంటే ఇదే. కీప్ ఇట్ లైక్ దట్. ఐ వాంట్ ఇట్ టు బి లైక్ దట్. ఐ వాంట్ ఇట్ టు బి లైక్ ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. ప్లాన్ చేసిన రాదు ఇలాంటివన్నీ తప్పులు. థ్యాంక్స్ టు యూ సార్, అంత గొప్ప పాటనిచ్చినందుకు మాకు. యూ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. 48 సంవత్సరాలుగా ప్రొఫెషనల్గా తీరిక లేకుండా మీరు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? చేయలేదు, నిజంగా బ్యాలెన్స్ చేయలేదు. చాలా కష్టం. భరించే వాళ్ళు కనుక కొంపలో లేకపోతే అది ఇల్లు కాదు. పిల్లలు ఎదగడం చూడలేదు, పిల్లలు ఏ బడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చదువుతున్నారో తెలియదు. మై వైఫ్ వాజ్ వెరీ యంగ్ అట్ ద టైమ్. నాకు యంగ్ ఏజ్లోనే 2 పిల్లలు పుట్టారు. అది ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. దే బికమ్ ఫ్రెండ్స్ టు మీ. చాలా కష్టం వేసేదన్నమాట. రాత్రులు ఎప్పుడో వచ్చేవాడు. ఇలా జరిగిన సందర్భంలో ఇంట్లో కనుక ఆ బ్యాలెన్స్ లేకపోతే చాలా కష్టం అయ్యేది. నిజంగా నేను మా ఆవిడకి చాలా కష్టం ఇచ్చానని చెప్పాలి. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఏ కొండల పుట్టిన, ఏ కోనల పొంగిన, సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలీ.
ఏ కొండల పుట్టినా ఏ కోనల పొంగినా సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలీ. సంసారమనేది ఒక సాగరం, అన్నదమ్ములైన ఆలుమగలకైనా ఈ బ్రతుకు ప్రయాగలో తప్పదులే సంగమం. ఈ త్రివేణి సంగమం, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. వెలుగులోన నీడగా, లేమిలోన కలిమిగా, అందరము ఒక్కటిగా కలిసినప్పుడు ఎడబాటుల బాటలు అన్నీ కూడలి కావా. ఎదచాటున అపేక్షలే పొంగి పొరలవా. మమకారం ఒక్కటే మానవతకు ఆకారం, ఈ సంగమాల్ని ఆపడం ఎవరితరం ఇంకెవరితరం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఎవరిని చూడాలో, ఏ ఇన్స్ట్రుమెంట్ని చూడాలో, ఎవరిని చూడాలో అర్థం కాలేదు సార్ ఈ పాటలో. అందరిని చూస్తే బెటర్, అందుకని నువ్వు అక్కడ ఉండాలి అప్పుడు. ఇంటి పేరు అనురాగం ఈ పాట విన్న తర్వాత మీ అమ్మగారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలనిపించింది, మీ మాటల్లో మీ అమ్మగారి గురించి. నెల్లూరులోనే ఉంటారు ఆవిడ. మా ఇల్లు వదిలిపెట్టి రాదు, అది మా నాన్న దేవాలయం అన్న ఆవిడకి ఫీలింగ్. వచ్చినా ఓ నెల రోజులు ఉంటారు. అందరు సిస్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు మెడ్రాస్లో ఆల్మోస్ట్. వాళ్ళ ఇళ్ళలో కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఆవిడకి అక్కడ సామ్రాజ్యం, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఒంటి చేత్తో ఇంటినంతా గడుపుకు రావాలి. మా నాన్నగారు మీగర్గా ఎప్పుడో హరికథలు ఉంటే 100 రూపాయలు వస్తే దాంతో జీవనాన్ని సాగించేవాళ్ళం. నాకు అది కావాలి ఇది కావాలని అల్లరి చేయడం. మా నాన్న మెల్లమెల్లగా చెప్పాడు. మా అమ్మ విసనకరతో కొట్టేది, కానీ తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకున్నది, ఏడ్చేది. వీడికి ఇంకా అర్థం కావట్లేదు, నాన్న కష్టం తెలియట్లేదు అని. ది ఓన్లీ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. నేను బాగా చదువుకున్నాను. మ్యూజిక్ వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నమాట. నేను మ్యూజిక్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కూడా మా అమ్మ తిట్టేది, ముందు చదువుకోరా, వస్తుందో లేదో, పెద్ద వాళ్ళు ఉన్నారు, నీకేం వస్తుంది అని. వెల్, తర్వాత జరిగిపోయింది ఏదైనా సరే. ఇప్పుడు ఐఎమ్ వెరీ స్పెషల్ టు హర్. మణయ్య అని పిలుస్తున్నాను. ఐఎమ్ సో స్పెషల్ టు హర్. ఆవిడకి ఏం కావాలన్నా ఇవ్వాలని నా కోరిక. ఇఫ్ షీ యాస్ ఫర్ ఎ రోల్స్ రాయ్స్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ ది వే అండ్ బై హర్. ఆవిడ నన్ను అడగడానికి చాలా మొహమాట పడుతుంది అనమాట. ఇంకా వీడికి ఇబ్బంది పెడుతున్నామేనని. ఆవిడకి తెలియకుండా నేను వేరే విధంగా ఆవిడకి కావాల్సినవన్నీ చేస్తుంటాను అనుకోండి. మదర్ ఈజ్ ఎ మదర్ ఆల్వేస్. బట్ మై మదర్, ఇంతకుముందు నన్ను స్వార్థంతో నేను 100 ఏళ్ళు బతకాలని, ఆ 100 ఏళ్ళు నేను బతికినప్పుడు మా అమ్మ కూడా ఉండాలని నా కోరిక. ఎందుకంటే నేనేం చెప్పలేను. దట్స్ ఆల్. షీ సచ్ ఎ స్వీట్ లేడీ. ఒక విధంగా మా నాన్నకంటే కూడా మా అమ్మ పాటలు పాడుతున్నప్పుడే నేను ఎక్కువ విని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ తులసికోట కడుగుతూ పాడే పాటలు అవన్నీ నాకు వచ్చేవి చిన్నప్పటి నుంచి కూడా. పూజ చేసుకుంటూ పాడే పాటలు ఇప్పటికి కూడా బాగా శృతి శుభంగా పాడతారు ఆవిడ. చాలా హాయిగా పాడుతుంది, మంచి వాయిస్ ఆవిడది. అమ్మా నాన్నలో జీన్స్ ఉంది కాబట్టి నాకేదో కొద్దిగా అబ్బిందేమో. మై మదర్ ఈజ్ స్పెషల్ టు మీ ఎనీ డే. ఆవిడ మాటల్లో మీ గురించి ఏమన్నారో విందాం సార్. వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ చేయాలని అనుకున్నారు ఆయన. అది వాడి వల్ల కాలేదు. ఈ పాటల పిచ్చిలో పడిపోయినాడు. చిన్నప్పుడు పట్టిన పట్టు చెల్లించుకోవలసిన వాడు. ఏది కావాలంటే అది అడిగేవాడు. సైకిలు, ఆ ఫోటో సైకిల్ కూడా తీసి ఇచ్చాము. 7 ఏళ్ల వరకు సైకిల్ దొక్కుతూ ఆడపిల్ల వేషం వేసుకునేవాడు.
పాటలు పిచ్చే జాస్తి వాడికి ఎక్కువ. ఎక్కడ ప్రోగ్రాములన్నా ఎక్కడ ఏదన్నా పోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం కోపడుతూ ఉండేవారు. శంకరాభరణం వచ్చిన తర్వాత నుంచి చాలా సంతోషపడ్డారు కూడా ఆయన. ఆజా ఆజా అనే ఆ హిందీ పాట ఒకటి ముఖ్యంగా వాడికి ఇష్టమైంది. జుమ్ జుమ్ బరిసే బాధలు అనే ఒక పాట. ఈ రెండు హిందీ పాటలు పాడాల వాడికి. మొట్టమొదటి నుంచి అదే అలవాటు. ఉయ్యాల్లో కూర్చొని పాటలు పాడుతుంటే కానీ వాడు నిద్రపోయేది వాడు కాదు. గూడూరులో కాళిదాస నికేతన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. అది చాలా సంతోషమైంది మాకు. అవతల సినిమాలోకి వచ్చాడు. అనంతపూర్లో చదివాడు కదా, అక్కడ చదువు పట్టుకోలే, వాడికి ఆహారం సరిగా లేక తినలేక మెడ్రాస్ వచ్చి జయంతి టుటీరు కాలేజీలో చేరాడు. చేరినప్పటి నుంచి సినిమా మీదనే వాడికి వ్యామోహం జాస్తిగా ఉండింది. ఇట్లా కోదండపాణి మూలకంగా పైకి వచ్చాడు. మర్యాద రామన్నలో మొట్టమొదట పద్మనాభం తీసుకున్నారు, పాడిచ్చాడు. రఘురామయ్య తోటి సుశీలమ్మ గారితోటి ఒక గీటు పాడాడు. చక్కగా పాడారని అది మొదలుకొని పైకి వచ్చేసాడని. అతల ప్రైవేట్ మాస్టర్లో పాడాడు. అది తీసుకొని వచ్చాడు మా ఊరికి కోనేటంపేటకు. మా నాన్నగారు పోయారు పాపం, సంతోషపడడానికి కూడా వీలు లేకుండా పోయింది. అది మొదలుకొని ఒక్కొక్క దాంట్లో వస్తూనే ఉన్నాడు. నన్ను పోషిస్తున్నాడు లక్షణంగాను. చెల్లెళ్ళందరినీ సమంగా చూసుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ వాడికి ఉంటుంది. లక్షణంగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను. లాస్ట్లో ఆవిడ ఒక మాట అన్నారు చూసారా, మళ్ళీ పోషిస్తున్నాడు అని. నేనెవరిని పోషించడానికి, తల్లిని పోషించడం అనేది నేనెవరిని పోషించడానికి? నాకు జన్మనిచ్చింది ఆవిడ బాగోగులు చూడడం అనేటటువంటిది నాకు చాలా కనీస కర్తవ్యం. ఆ మాట ఆవిడ అనడం, నేను పోషించడం అండి మా అమ్మని. నేను ఐ కెనాట్, ఆ రుణాన్ని ఇలా ఏం చేసినా తీర్చుకోలేను. ఆవిడ గొప్పతనం ఆ మాట మాట్లాడేది. ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంతసేపు ఆవిడ మాట్లాడడం అనేది. చాలా అరుదైన విషయం. అడిగిందే తడవుగా ఆ అదృష్టం మాకు ప్రసాదించినందుకు అమ్మకి మీకు చాలా 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 థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. మీ పాటల్లోని సుమధురాలన్నింటినీ పూలుగా చేసి బొకేగా మాకు అందించారే మీరు. మీకు పూలతో అర్చన చేసి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు. ఝుమ్ తన తక ఝమ్